హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదేంటి అని చూస్తున్నారా? ఇది వచ్చేసి మెంతాకండి. మెంతుకూర వేద్దామని చెప్పి మెంతుల్ని ఇంతకుముందు కూడా ఒకసారి ట్రై చేశాను. కాకపోతే అసలు ఒక్క ముక్క కూడా రాలేదు. ఏం తేడా వచ్చిందో ఏమో తెలీదు. కానీ ఈసారి మాత్రం చాలా గుబురుగా చాలా బాగా వచ్చింది. అండ్ ఈసారి ఇంత బాగా వస్తుందని కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది కూడా నేను వేసిన 1 వీక్కి ఇలా వచ్చింది. ఈసారి ఇంత బాగా రావడానికి నేనేం చేశానో చెప్తాను. ముందుగా ఇలా ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకున్నాను. దానికి కింద వాటర్ డ్రైన్ కోసం అని చెప్పి 2 హోల్స్ పెట్టుకుని మట్టి మొత్తం ఫిల్ చేశాను. ఈ మెంతుల్ని నేను 24 అవర్స్ నానబెట్టి తర్వాత వాటర్ మొత్తం డ్రైన్ చేసి తర్వాత రోజుకి మొలకలు వచ్చినాయి. సో మొలకలు వచ్చిన వాటిని వేశాను నేను. మెంతులు అనేవి మనకి జనరల్గా ఎలా వేసినా వస్తాయి అంటారు. కాకపోతే ఇలా మొలకలు వచ్చిన తర్వాత వేయడం వల్ల మనకి ఫాస్ట్గా మొక్కలు అనేవి వస్తాయి. ఈ మెంతులు మొత్తాన్ని కూడా థిక్గా ఒక లేయర్ అయితే వేసి దానిపైన లైట్గా మట్టి అయితే వేశాను. అండ్ దానిపైన ఇలా వాటర్తో స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 2-3 డేస్కి మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి. ఇక్కడ నేను తీసుకున్న మెంతుల్ని 2 ట్రేల్లో వేశాను. ఇవి మొలకలు రావడం వల్ల లేదంటే నేను వేసిన లేయర్ థిక్గా వేయడం వల్ల తెలీదు, మొక్కలు అయితే చాలా బాగా వచ్చినాయి. అండ్ ఈ మొక్కల్ని మనం పెద్దగా అయ్యే వరకు ఉంచుకోవచ్చు, లేదంటే మైక్రో గ్రీన్స్ అని చెప్పి మనకి 1 ఫింగర్ సైజ్ వచ్చిన తర్వాత కూడా కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. వాటిని మైక్రో గ్రీన్స్ అంటారు. అండ్ ఆ మైక్రో గ్రీన్స్ని ఎలా కట్ చేయాలి, ఎప్పుడు కట్ చేయాలి, అలాగే వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. దానికోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.